దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత బాగున్నారండి? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తుంది. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులరా, ఈ దినము పాఠము దేవునిని స్తుతించుట, దేవుని స్తుతి చేయటం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మేము మాట్లాడుచుండగా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, నీ దీవెన యావత్తు తోడుగా ఉంచమని, నీ ఆలోచన క్రియలు మాకు సమకూర్చమని ప్రార్థిస్తుండగా, ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు అంగీకరించి మహిమ పొందమని, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నింపమని. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు ప్రభా. గనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ వాక్కు ఉపదేశము నీ బిడ్డలకు నీవే బోధించమని బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సదా తోడై ముందుకు నడిపించును గాక, ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని గుర్తెరిగి ప్రభు ఎదుట విశ్వాసముతో, నమ్మకంతో నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే యెహోవాను స్తుతించుట అంటే ఈ కీర్తన 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు, ఈ 104వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. యెహోవాను సన్నిధించుడి అనే మాటలు మనం అడ్డుగా ఇక్కడ గమనించాలి ప్రియాల. ఎందుకు దేవుడు ఈ రకమైన క్రియను మనకు చూపుచున్నాడు? ఎందుకంటే మనం ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ప్రియులరా, ఆత్మ సంబంధమైన క్రియలను మనము కలిగినప్పటికీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు దేవుడు ఇచ్చుచున్నాడు అనే భావము మనకి కలిగి ఉండాలి. 104వ అధ్యాయంలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, మహాత్ముడు, ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె నీవు వెలుగు కప్పుకొని ఉన్నావు. ఇక్కడ చూడండి, ఇక ప్రియులారా, యెహోవా వస్త్రము కప్పుకున్నట్టు వెలుగును కప్పుకున్నాడు అంటున్నాడు దావీదు. దేవుణ్ణి ఏ రకంగా వర్ణిస్తున్నాడు అంటే, దావీదు దేవుని వర్ణించుటకు ఎన్నో రకాల విశేషము కలిగి ఉన్నది. మనం ఆలోచించాలి ప్రియులారా. దేవుడు తన క్రియలను, తన ఆలోచనను, తన తలంపులను మనకు అందిస్తున్నాడు అంటే దాని అర్థము మనము ప్రార్థనా నడిపింపు కలిగి ఉండాలని. ఆకాశ విశాలం నువ్వు పరిచయం, ఆకాశ విశాలము ఆయన పరిచయం ఉన్నాడంట. వెలుగును చొక్కాయి ధరించుకున్నట్టు ఆయన ధరించుకున్నాడు. ఆకాశము విశాలపరిచిన దేవుడు. జలములలో ఆయన గదులు దూలములు వేచి ఉన్నాడు. జలములు అంట హద్దులు ఉంటాయి కదా, నదులుగా. ఆయన ఏమంటాడు అక్కడ దావీదు గారు, జలములలో నీవు అద్దులు దూలలుగా వేసి ఉన్న, దూలములు తెలుసు కదా, దూలములు వేసి ఉన్నావు అంటున్నాడు. ఎంత గొప్ప వర్ణిస్తున్నాడని ఈ మర్మములు. అయితే ఉన్నాడు అబ్బాబ్బా, ఇక్కడ చూడండి ఎంత మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే మేఘములను ఆయన వాహనముగా చేసుకుని ఉన్నాడు. అబ్బా ప్రియులారా, దేవుడు చూసిన ఎంత గొప్ప మాట దావీదు భక్తుడు వర్ణిస్తున్నాడు ఆయనండి.
దేవా నువ్వు మేఘములను వాహనముగా చేసుకున్నావు కదా అని అంటున్నాడు. అబ్బాబాబా ఇక్కడ ఏమంటున్నాడు చూసారండి, గాలి రెక్కల మీద నువ్వు గమనమును చేయుచున్నావు. అంటే తరంగములు, మనం ఒకవేళ పాటలు పాడాలంటే వాయిద్యాలు ఎలాగో అలా గమనము చేస్తున్నావు అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి ఇక్కడ. అయితే ఇంకా అంటున్నాడు, వాయుములు తన దూతలుగాను అగ్ని ఇక్కడ గమనించండి, అగ్ని జ్వాలలు వాయుములు తన పరిచారకులుగాను అగ్ని జ్వాలలు తన బంధువులుగా మార్చాడంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అగ్ని జ్వాల అంటే ప్రియులరా మనం గమనించగలం. చాలా ఒకసారి ఇక్కడ దేవుడు ఎందుకు ఈ రకమైన క్రియలు మనకు అందిస్తున్నాడు, ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఎలాగా ఈ జలములు ధూలములు అనే మేఘనము తన వాహనముగాను గాలి రెక్కల మీద తన గమనము చేయుచున్నాడు, వాయువులను తన వాహనముగా వాడుకుంటున్నాడు అనేది ప్రభు చెప్పుచున్న మాట. ప్రియులరా, తన పరిచారకులుగాను ఆయన చేసి ఉన్నాడు. భూమి అన్నటికి కదలకుంటున్నట్లు ఆయన దానిని పునాదులుగా చేసి స్థిరపరచున్నాడు. భూమి అన్నటికీ కదలకుండా ఆయన ఏం చేశాడంటే స్థిరపరిచి ఉన్నాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అగాధ జలములంట వస్త్రముల వలె ఆయన కప్పి ఉన్నాడంట. గనుక ప్రియులరా, మనం గమనించాలి ఒక్కసారి. ఎందుకంటే ఆత్మవిశ్వాసమును మనము కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు చూసారండి ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడు దావీదు, ఎలాగ వర్ణిస్తున్నాడు చూసారా. మనం ఎప్పుడైనా వర్ణించుకున్నాం అలాగా, ప్రభువా నువ్వు ఇలాగై ఉన్నావు కదా, ప్రభా నీ వాహనం ఇది కదా, ప్రభా నువ్వు ఇలాగూ మమ్మల్ని ఏర్పరచుకున్నావు కదా, భూమి ఆకాశం ఇలాగ నువ్వు నియమించుకున్నావు కదా, ఎంత గొప్ప దేవుడు అయ్యని ఏనాడేరా మనం కొనియాడామంటే ఎక్కడా కనపడదండి, ఎక్కడా కూడా కనపడదు. ఎందుకంటే మనము దాన్ని గ్రహించలేము. కనుక మనం గమనిస్తే కొండల పైగా నీళ్లు నిలుచును నీవు గద్దింపగా. చూడండి ఇక్కడ నీవు కొండలను నీళ్లుగా మలిచి ఉన్నావు, నీవు గద్దించగానే అది మాయమైపోయాను. సరే ఆవురైపోతుంది కదా. దేవుని కొండల మీద నీళ్లు కూర్చున్నప్పుడు వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఆవురైపోవట్లేదా కొండ, ఆటోమేటిక్గా బండ పీల్చుకుంటలేదా. దేవుడు ఎంత గమనీయమంతు దావీది గారు ఎంతగా వర్ణిస్తున్నాడు ప్రభువుని అంటే, నీ ఉరుము శబ్దముని అవి త్వరగా పారిపోయెను అని అంటున్నాడు. నీవు నియమించిన చోటుకి అవి పోవుటకై పర్వతములు ఎక్కను, పొలములకు దిగిన. చూడండి ఇక్కడ అది మరలా తిరిగి వచ్చి భూమి కప్పకుండానట్లు అవి అంటే వాటికి దాటలేని సరిహద్దులు దేవుడు నియమించాడంట. అసలు ఈ వాక్యం చదువుతుంటే ఎలా ఉందంటే ఆత్మ సంబంధమైన క్రియలుగా మనకు కనబడుతున్నాయి ప్రియులారా. కొండల లోయలలో నీటి బుగ్గలు పుట్టించును, అది మన్యములలో పారును. అంటే కొండ లోయలలో పల్లములోకి ఎలాగైతే పారుతున్నాయో చూడండి, ఆయన దేవుడు కొండలలో నీటిని బుగ్గను పుట్టించును, అది ఏమంటే కొండ లోయలలో అది అంటే మల్లెలలో పారును అని అంటే మరి కొండ కింద ఉన్న ప్రజలు నీళ్లు కోసం ఎదురు చూసినట్టుగా ఆ నీళ్లు ఎడతెగగా వచ్చును. ప్రియులారా, అవి నిజంగా మనం గమనించాలి. ఈ మాటలు వర్ణించడంలో దావీదు గారు నిజంగా ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు అనే భావం చూస్తే, అవి అడవి జంతువులన్నిటికీ, అవి అడవి జంతువులు అంటే మరి అడవుల్లో నీళ్లు నదులుగా పారినప్పుడు అవి అద్దులు కట్టినప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు, అవి దావీదు అన్నాడు ఏమంటే అడవిలో ఉన్న జంతువులకి నీరు ఇచ్చును. అవి ఎలాగా దేవుడు అన్నిటినీ పోషించేవాడు.
నీకు ఒక నదినిచ్చాడు, వాటికి కూడా ఒక నదినిచ్చాడు దేవుడు. అవి జీవించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వాటి వాటి వలన అడవి గాడిదలు తప్పిక తీర్చుకును, వాటి వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేసి నివాసం, అంటే నదుల పక్కన చెట్లు గూడ్లు కట్టుకుని ఉంటాయి కదా, అది వాటి చోటున నివాసన పక్షుల చేత ఒడ్డున అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఎంత గొప్పగా వర్ణిస్తాడు. ప్రతీది కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. దావీదు గారు కూడా దేవుడు ఏ రకంగా ప్రతి దానిని, ప్రతి వస్తువును, ప్రతి జీవును ఏ రకంగా వర్ణించాడు, ఏ రకంగా దీవించాడు, ఏ రకంగా బలపరుస్తున్నాడు, ఏ రకంగా పోషిస్తున్నాడు, ఏ రకంగా నడిపిస్తున్నాడు, ఏ రకంగా జీవింపచేస్తున్నాడు అనేది దావీదు గారు చాలా చక్కగా వర్ణించుకొచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అండి, కొమ్మల మధ్యన అవి సునాదన చేయము. సునాదన అంటే ఆనందంగా జీవించటం. ఎంత గొప్ప విశేషం అండి మాట. ఆయన కొండల గదిలో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును. కొండ నదిలో నుండి ఆయన కొండలకు ఏం జలధారలు ఇచ్చును అని ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ఈ మాటలన్నీ కూడా. ఎందుకంటే దేవుడు దావీదు గారు వర్ణిస్తున్న ఆ వర్ణన చూసి మనం చదువుకున్నాం కదా 103వ వచనములో. ప్రియులారా, 98, 99 వచనాల్లో చదువుకున్నాం. దావీదు, నీవు భూలోకములు ఎంత శ్రద్ధ కలుగున్నావో, ఎంత నీతి కలుగున్నావో, పరలోకంలో నీతిని కూడా నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు త్వరగా వచ్చామని దావీదుని దేవుడు పిలుచుతున్నాడు. అంటే ప్రియుల, మనం ఈ లోకములో నీతి కలిగి జీవిస్తుంటే ఆ నీతిని చూసి, అబ్బాయి నువ్వు త్వరగా వచ్చేసే నా దగ్గరికి, నీ నీతిని నేను స్వయంగా చూడాలి. అంటే భూలోకంలో నువ్వు కలిగిన నీతిని పరలోకంలో కూడా ఆయన నీతిని చూపించాలనుకుంటున్నాడు. అంతగా ఆయన పిలుస్తున్నాడండి ప్రియులారా. అయితే నీ క్రియలు ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది, పశువుల గడ్డిని, నరులు ఉపయోగమైన కూరల వంకరలను, అంటే కూరగాయలు తెలుసు కదా, కూరలేక మరి కాయగూరలు అన్నీ కూడా ఆయనే ఇచ్చుచున్నాడంట. ఎవరికి? మనుషులకి. అయితే అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరులు, చూడండి, భూమిలో నుండి నరులు ఆహారమును, నరులు సంతోషపరిచే ద్రాక్షారసమును, వారికి రోగములకు మెరుగునిచ్చు తైలమును. అంటే ఇక్కడ 15వ వచనంలో మరి ప్రభు మాట్లాడుచునే మాటల్ని మనం గమనించాలి ఒకసారి. దేవుడే హృదయ తైలాన్ని సృష్టిస్తున్నాడు మనుషుల కొరకు. ద్రాక్షారసంలోంచి తైలమును వచ్చునని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి ఒకసారి. దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ నీకు నాకు వివరిస్తున్నాడు అంటే, మనము ఆలోచన లేకుండా జీవిస్తున్నావేమో, అందుకే ఆలోచన కలిగి ఉండనని ఈ రీతిగా మనకు చెప్పుచున్నాడు. అయితే నరులు హృదయమును బలపరిచే ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తిని పొందుచున్నవి, ఆయన నాటిన దేవరోధు వృక్షము, దేవదారు వృక్షము తెలుసు కదా, దేవదారు వృక్షమును తృప్తి పొందుచున్నది. అచ్చటు అంటే దేవదారు వృక్షం మీద ఆయన నాటుచున్న దేవదారు వృక్షం అంట ఆయన సృష్టించిన సృష్టిలో నీతి జీవాలను చూసి అది తృప్తి పడుతూ ఆకాశ పక్షులు దాని మీద నివసిస్తున్నాయి అంటున్నారు. ప్రియులారా, దాని మీద ఒక గూడు కట్టుకుని వృక్షాల మీద కొంగలు నివాసము చేయుచున్నవి. కొంగలు, పక్షులు అన్ని కూడా దేవదారు యొక్క వృక్షం మీద నివాసమును ఏర్పరచుకున్నాయి. ప్రియులరా, అది ఆకాశం ఎత్తంత ఆకాశం దాటి ఎదుగుతుంది ఆ చెట్టు. దేవదారు వృక్షం అంత విలువైన వృక్షాన్ని దేవుడు అనేక పక్షులకు నివాస స్థలమును ఏర్పరిచాడు. ఈరోజు నీకు నాకు నివాస స్థలం ఏంటి? దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. భూలోకం శాశ్వతం కాదండోయ్. మీరు అనుకుంటున్నారేమో, నేను ఇక్కడే కొంతకాలం కాదు.
నీ జీవితం అసలైన జీవితం, నీ నివాస స్థలం. పక్షులు ఆయా దేశాలు వెళ్ళే నివాసం అక్కడ అనుకోవు, ఎక్కడైతే పుట్టినాయో అక్కడికైతే చేరిపోతాయి. అయితే ఆయా స్థలాల్లో గూడులు కట్టుకుని తన పిల్లలను చేసుకుని మరలా పిల్లలతో పాటు ప్రయాణం చేస్తాయి. అంత వేగముగా అవి వెదుగుతాయి, అలా ప్రయాణం సాగిస్తాయి. ప్రియులరా, కొన్ని వేల వందల కిలోమీటర్లు అవి ఆకాశం మీద ప్రయాణం సాగిస్తూ ఉంటున్నాయి. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న నీకు నాకు దేవుడు ఆమె దేవదారు వృక్షము నివాస స్థలము యావత్తు పక్షులకు ఇచ్చినప్పుడు ఈ లోకం నువ్వు నివసించే స్థలం నీకు దేవుడు ఇవ్వడా? నువ్వు జీవించే స్థలం, నువ్వు ఆనుకునే స్థలం, నువ్వు కోరుకునే స్థలం దేవుడు ఇవ్వడా? ఇస్తాడు అనేది లేఖనం చెప్తుంది. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనుకు పట్టు, అంటే దానికి బలము. నీ ఊర్లో నీ రాష్ట్రంలో నీ దేశంలో నీకు ఎంత బలం ఉంటుందో అలాగే వాటికి కూడా దేవుడు కొండలలో కొండ పట్టును ఆ యొక్క మరి ఏంటండి ఆ అడవి యొక్క మేకలకు పట్టు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మరొక మాటని, కుందేలుకు బండలు ఆశ్రయముగా ఉన్నాయి. దేనిని దేవుడు విడిచిపెట్టలేదని దావీదు గ్రహించి ఈరోజు మనకు చెప్తున్నాడు. ప్రియులారా, ఋతులను తెలుపుటకు ఆయన చంద్రుడు నియమించిన ఇవాళ ఋతులను వర్షాలు వస్తున్నాయి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలుసుకుటకు చంద్రుడు ఉన్నాడు. కానీ దానిని తెలియపరచుటకు ఇవాళ దేవుడు చంద్రుడిని ఇచ్చాడు. ఇవాళ ఈ యొక్క సైంటిస్టు అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, ఋతులు మేమే కనిపెట్టాడు. కానీ దేవుడు చంద్రుడు ద్వారా ఋతులని అనే విడమార్చినట్టుగా కనబడుతుంది ఇక్కడ. అయితే సూర్యునికి తన అస్తమ కాలం ఏంటో తెలుసంట. కానీ మన జీవిత కాలం మనకేంటో తెలియకుండా బ్రతుకుతున్నాం. మన జీవితం మనకి తెలియకుండా బ్రతుకుతాను. 60 ఏళ్ళ 70 ఏళ్ళ నేను ఇంతకాలం బ్రతుకుతాను. కొందరు పంచాంగం చెప్తుంటారు, కొందరు ప్రవచనాలు చెప్తుంటారు. ప్రియులరా, దేవుడు ఆయుస్సు నిన్ను భూలోకను పంపున్నాడు. నీకు అబ్బాయి నువ్వు పలానా చోటకి వెళ్ళు అని ప్రభు పంపుతున్నాడు. మరలా త్వరగా నీ ప్రయాణం ముగించుకుని త్వరగా రమ్మని చెప్తున్నాడు. కానీ వెళ్ళటం వరకే, మనం ఈ భూలోకం రావటం వరకే, వెళ్ళే ప్రయాణం మనం మర్చిపోతున్నాం. పాపలోకము జీవితంలో పడిపోయి నిజమైన ప్రయాణము, నిజమైన జీవితానికి నీ స్థలం ఏంటో, నువ్వు దేవదారు వృక్షములని దేవుడు పక్షులకు నివాస స్థలం ఇచ్చాడు, కానీ నీ స్థలం ఏంటో నువ్వు గ్రహించలేకపోతున్నాం. అది పరలోకమని దేవుడు ఎప్పుడో క్లియర్గా చెప్పినా కానీ గ్రహించలేని పరిస్థితిలో ఈనాడు ప్రజలుగా మనం ఉన్నామనేది గమనించాలి. అయితే ప్రియరా, ఇక్కడ చూడండి, సూర్యుడిని వెలుగుగా కలుగజేయనప్పుడు దేవుని బిడ్డలారు ఎలాగూ దేవుడు అన్న మాట్లాడుచున్నాడు. అంటే కొండ మేకలకు ఉనుకు పట్టినిచ్చినట్టుగా అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ప్రియులారా, గంత గొప్పగా నియమించాడు. ప్రియులారా, నీవు చీకట కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతులుండి తీర్చుకుని జోచుచున్నవి. సూర్యుడి ఉదయింపగానే అవి మరలిపోయెను, తమ గుహలను పండుకును. ప్రియులారా, అంటే రాత్రంత కాలమేమో మన పగట కాలం అంతానేమో పనులు చేసుకుంటాం, అవి పగట కాలం అంతా విశ్రాంతి తీసుకుంటాయి. ఏమైనా సింహాలు పులులు, కానీ రాత్రి కాలంలో వేటకు పరిగెడతాయంట. ప్రియులారా, అప్పుడు పగట కాలం అంతా విశ్రాంతి తీసుకుంటాయి, రాత్రి కాలంలోనే అవి వేటకు వెళ్తున్నాయనేది దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని జంతువులు పగట కాలం మాత్రమే తిరుగుతాయి, కొన్ని జంతువులు రాత్రి కాలమే ప్రయాణం చేస్తాయి ఆహారం కొరకు. దానికి ఈ రాత్రి కాలంలో వింటున్న మీరు నేను మనమందరము కూడా ఈ దినము దేవుని వాక్యములో కొన్ని విషయాలు ఘనముగా సాయంకాలం వరకు మరి పనులు మీ మీద పాకులాడుకుంటూ జనములు బయలు వెళుతున్నారు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధముగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించుతివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మనం ఈరోజు 24 వచనాల వరకు వివరణించుకున్నాం.
ప్రియులారా, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. రేపు మార్నింగ్ ఉదయ కాలం ఆ వివరణ చేయటకు నేను సిద్ధపడుతుంటాను. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన ఆలోచనను దేవుడు నీకు ఎప్పుడైతే ఇచ్చాడో మనము గమనించే వారిగా ఉండవలసిన. అందుకనే దేవుడు నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పాడు. సత్యాన్ని ఎరగక ఆ సత్యంలోకి వెళ్ళిపోతున్నాము. జాగ్రత్త కలిగి ఉండగల కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. మరొక మంగళవార దినమున సాయంకాల పూట నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపిపు, నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలు మాకు దయచేసి మహిమ పొందమని నీ దీవుని యావత్తు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను. ఇంతవరకు ప్రభా మా ప్రియులు అనేకులుగా ప్రార్థించాం తండ్రి. ఇది ప్రభా మరి 4వ ప్రార్థనగా నీ పాదములు ఎదుట మేము చేరి ఉండగా ప్రభా నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదలతో నింపి బలపరచమని, నీ ఆలోచన క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుండగా దేవా, మమ్మల్ని, మా దేశ ప్రజలను, మా దేశ పెద్దలను, మా దేశ నాయకులను, మా దేశంలో ఉన్న ప్రతి వారిను పేరు పేరున నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ దినము ఎవరైతే నీ పిలుపునందుకు భూలోకానికి వచ్చారో, ఎవరి దినము నీ పిలుపునందుకు నీ పరలోక రాజ్యముకు వారు మరి తిరిగి వెళ్ళి ప్రయాణం చేశారో వారిని, వారి ఆత్మలను బట్టి, వచ్చిన మనుషులను బట్టి, అలాగే వారు జన్మించిన వారి తల్లిదండ్రులను బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ రాకడ సిద్ధమైతే అందరూ రాకడ కాగితపడినట్లు సర్వభూమిని, సర్వ సృష్టిని ఏ రీతిగా నియమించావో, ఏ రీతిగా బలపరుస్తున్నావో దావీదు గారు వర్ణిస్తుంటే ఊహించలేని అదృష్టము మాకు కలుగుచున్నది. అటువంటి అదృష్టమైన మాటలు ఈ దినమా మాకు అందించి నడిపించి బలపరచునందుకు ఆత్మరూపుడు రక్షణకర్త అనే దేవదేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయం సదా తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.